ప్రధాన పత్రికల్లో జై హో బీసీ 34% పండగ చేసుకోండి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అన్నారు. చందాన పెద్ద ఎత్తున బీసీలకి ఏదో ఒరగబడినట్టు, బీసీల ఆర్థిక రాజకీయ సాంఘిక స్థితిగతులు మెరుగుపడినట్టు పెద్ద ప్రొజెక్షన్ ఇచ్చారు కూటమి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. మేమేమంటామంటే మాకేమీ నమ్మకం, విశ్వాసం ఈ 34% మీద రాబోయే 2 నెలల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకి లాభం జరుగుద్ది, వీళ్ళు చెప్పిన రేషియో ప్రకారం ఎన్నికలు జరుగుతాయి అన్న నమ్మకము, విశ్వాసం ఏమాత్రం లేదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి. చరిత్ర గనక పరిశీలించినట్టయితే ఇంతకుముందు సమావేశాలు, బడ్జెట్ సమావేశాల కన్నా ముందు శీతాకాల సమావేశాల్లోనే దీని గురించి స్టెప్స్ కనుక రాష్ట్ర ప్రభుత్వం వేసి అప్పుడు ఏం చేయాలి, కుల సర్వే చేయాలా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక తయారు చేయించాలా, ఆ తర్వాత ప్రధానంగా 50% సీలింగ్ తీసేయండి అని చెప్పి ఒక ఆర్డినెన్స్ చేయాలా, అసెంబ్లీలో చట్టం చేయాలా, గవర్నర్ సిఫారసు చేయాలా, గవర్నర్ సిఫారసుని రాష్ట్రపతి ఆమోదించాలా. ఇన్ని తతంగాలు చేసిన తర్వాత మాత్రమే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలవుతుంది. నువ్వేమి చేసావో ఏమి చేయలేదో మా అందరికీ తెలుసు. జీరో. ఇప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు ఇంకేమంతా 34% ఇచ్చాము, ఈరోజు చట్ట సవరణ చేస్తున్నాము, నిన్న క్యాబినెట్లో ఆమోదించాము అని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడా కూడా నిలబడదు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిలబడదాం. ఎందుకు? నువ్వు ఇచ్చిన 50.96 బీసీ జనాభా అంటున్నావు, ఆ బీసీ జనాభా నివేదికని, కుల సర్వేని, డెడికేటెడ్ కమిషన్ నివేదికని ఓపెన్ చేయట్లా, ఏ బీసీ సంఘాలతో చర్చ చేయట్లా. మీకన్నా 100 రెట్లు కసరత్తు చేశాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో కసరత్తు చేసి 42% రిజర్వేషన్ అనౌన్స్ చేసి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేశాడు భారీ ఎత్తున. కానీ అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసినాయి. మేమేమంటామంటే, అయ్యా చంద్రబాబు, రాజధాని అమరావతిని గెజిట్ నోటిఫికేషను చేయించి చట్టం చేసి పార్లమెంటు ఆమోదం చేసినందుకు బ్రహ్మాండంగా ఎఫర్ట్స్ పెట్టావు, చేశావు. నీకు ఏమాత్రం బీసీల మీద చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే ఈ రిజర్వేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మూజువాణి ఓటుతోటి ఆమోదించి కేంద్రానికి పంపించి, కేంద్రంలో నీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ చేత షెడ్యూల్ 9లో పెట్టి ఒక రాజకీయ రిజర్వేషన్లే కాదు, విద్యా ఉపాధి రంగాల్లో కూడా అసలు మేము ఉంటే 50.96 జనాభా ఉంటే మాకు 34% ఇవ్వటం ఏంటండి? మేమెంత, మా జనాభా అంతా, దానికి అనుగుణంగా నువ్వు చట్టం చేయాలా? అటువంటి అమరావతి మీద పెట్టిన ఎఫర్ట్స్ బీసీల మీద చంద్రబాబు నాయుడు పెట్టలేదు. మరి సంబరాలు చేసుకుంటున్నారు ఆ పార్టీలో ఉండే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. మీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బీసీలకి విద్యా ఉపాధి రంగాల్లో కూడా రావాలి కదా. విద్యా ఉపాధి రంగాల్లో ఎంత ఉంది ఇప్పుడు? మాకు 27% కదా మాకుంది మండల కమిషన్ సిఫార్సుల మేరకు. మరి మీరు ఏం చేశారు? మోడీ గారు ఏం చేశాడు? జనాభా కులగణన 2027లో జనాభా సెన్సెస్లో బీసీ కులాలను కూడా కులగణన చేస్తానని చెప్పి పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలందరికీ వాగ్దానం చేశాడు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది భారతదేశంలో కులగణన ప్రారంభమయ్యి. ఎక్కడా కూడా ఆ జనగణనలో కులగణన కాలం లేదు. మరి ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీరెందుకు అడగట్లేదు? బీసీ పార్టీ అని చెప్పుకుంటున్నారు, బీసీలు మా వెన్నుదన్ను అంటున్నారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అంటున్నారు. మరి ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడికి గుర్తులేవా, గుర్తు రావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదంతా కూడా బీసీలని బుట్టలో వేసుకోవటం కోసం. రేపొద్దున ఇది ప్రధాన విషయం కదా. ఈ ప్రధాన విషయానికి సంబంధించి ఒక అఖిలపక్ష సమావేశం అన్ని రాజకీయ పార్టీలు చేసి
బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మీ అందరి నైతిక ఆర్థిక మద్దతు ఇవ్వండి, 34% మేము ఇస్తా ఉన్నాము, కలిసి పనిచేద్దాము బీసీల కోసం అని చెప్పి ప్రధాన రాజకీయ పక్షం వైకాపాని, కాంగ్రెస్ పార్టీని, వామపక్షాలని, ప్రజా సంఘాలని వాళ్ళు చర్చలకు బీసీ అడగాలి కదా. ఇది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం కాదు కదా. 2,69,00,000 మంది బీసీకి జనాభా సంబంధించిన అంశం ఇది. ఈ అంశంలో నువ్వు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నావు. ఇది ముమ్మాటికి అన్యాయం. బీసీల ద్రోహిగా చంద్రబాబు నాయుడు నిలబడతాడు. ఎందుకంటే ఈ 34% నిలబడదాం. ఇప్పుడు 50% పరిమితి దాటితే హైకోర్టు స్టే ఇచ్చేస్తుంది, సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించుద్ది. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే కదా. మరి ఎందుకని ఈయన ఇట్లా చేస్తున్నాడు? ఈ ప్రక్రియ 1 సంవత్సరం ముందు నుంచే ప్రారంభించాలా. అప్పుడు ఏదో ఒక మార్గంతో మనం ముందుకెళ్ళి బీసీలు కూడా ఒక శక్తివంతంగా బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఎలా అయితే బీసీ నాయకత్వాలు బలపడినాయో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ నాయకత్వాలు తెలంగాణలాగా బలపడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మేమంతా మీకు రబ్బర్ స్టాంపుల్లాగా తయారవుతా ఉన్నాం. ఇప్పుడు బీసీల్లో 138 కులాలు, 138 కులాలు ఎన్ని కేటగిరీలండి? ఏ, బి, సి, డి, ఈ. ఈ అంటే మైనారిటీలు. ఈ ఏబిసిడీలు 7, ఏ 7, బి 10, సి 1%, డి 7%. ఆ విధంగా 25% మాకు 25% రిజర్వేషన్ ఉంది. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా రాజకీయ పదవులు కూడా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ఉన్నారు, ఉత్తరాంధ్రలో ఎవరండి మెజారిటీ? వేలమలో, కళింగలో, తూర్పు కాపులు. చిన్న కులాలు, నాయి బ్రాహ్మణులు, రజకులు వీళ్ళంతా ఏమవుతారండి? ఈ ప్రాంతంలో ఎవరు? రాయలసీమ ప్రాంతంలో ఎవరు? మాకు ఉద్యోగాల్లో, విద్యలో ఏ విధంగా కేటగరైజేషన్ ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు మా రిజర్వేషను, మా జనాభా ప్రాతిపదిక ఆ విధంగానే రాజకీయ నియామకాలు ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ ఎవరన్నా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటున్నారా ఈ రాష్ట్రంలో? మండలాధ్యక్షుడు ఎవరన్నా ఉంటున్నారా? ఇది సిగ్గుపడే విషయం. బీసీల్లో కూడా వర్గీకరణ జరగాలి. బీసీలు అంటే 3 మాత్రమే ఈ ప్రభుత్వానికి కనపడతా ఉన్నారు. ఇందులో కూడా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. బీసీలో జనాధిక్యంగా ఉన్న కులాలు ఎవరో? యాదవ, గౌడ, చేనేత. వాళ్ళకి మాత్రమే మొత్తం ఫలాలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. 138 కులాలకు సంబంధించిన ఫలాలన్నీ కూడా 3 కులాలకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీని మీద శాసనసభ చర్చ చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మాకు వనరులు లేవు, వాయిస్ లేదు కాబట్టి మమ్మల్ని సప్రెస్డ్ అణగదొక్కుతారా? ఇంకెంతకాలం అణగదొక్కుతారు? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీటన్నిటికి కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వాళ్ళెంతో వాళ్ళకంత ఇవ్వాల్సిందే. జనగణనలో కులగణ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంశాన్ని ఎత్తుకున్న తర్వాతే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? లేదు నేనే బీసీలకి మొట్టమొదట 34% రిజర్వేషన్ ఇచ్చానని చెప్తా ఉన్నాడు. అసలు బీసీ రిజర్వేషన్ చట్టం, ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కూడా సామాజిక న్యాయం కానీ, మంచి కానీ, చెడ్డ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్వారానే అవుద్ది. మీరు చేపట్టిన స్థానిక సంస్థల్లో 34% ఇది కేవలం మసిబూసి మారేడుకాయ చేసి బీసీలని బుట్టలో వేసుకోవటం కోసం పెద్ద వీళ్ళిద్దరికి వైరి ఉంది. టామ్ అండ్ జెర్రీలాగా వైకాపాకి, తెలుగుదేశానికి. వీళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు దాన్ని ఏమంటారు, డిఎస్సిలో 350 పిటిషన్లు హైకోర్టులు వేశారు. ఇప్పుడు వేయనని గ్యారెంటీ ఏమైనా ఉందా? అంటే మీకు నిజంగా మీకు బీసీలకి రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం అయితే వాళ్ళని పిలిచి సంప్రదింపులు చేయాలి కదా. ఇది ఏకపక్షం కాదు కదా, సంఖ్యాబలం కాదు కదా. సంప్రదింపులు చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే దాన్ని చెప్పాలి తప్ప ఇంకో విధంగా చెప్తే వాళ్ళు సహజంగానే అమరావతిని అడ్డుకున్న వాళ్ళు బీసీ బిల్లుకి ఒక లెక్క వాళ్ళకే. చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలకి మేము మోసపోవడానికి రెడీగా లేము. నిజంగా నువ్వు 34% మీద కనుక అయితే మీ నరసింహారావు, మేమందరం, రాజేశ్వరరావు, మేమందరం మా పార్టీ ఒప్పుకోకపోయినా 34%తో ఎన్నికలు జరిగితే అమరావతి వచ్చి నీకు సేవలు అగుపుతామని చెప్తా ఉన్నాం.
ఇదంతా కూడా మోసం చేయడం కోసం తప్ప ఇంకొకటి కాదు. 34% బీసీలతో ఈయన జరపలేడు. బీసీలు ఇది పద్ధతి కాదు. తెలంగాణలో పెద్ద కసరత్తు చేశాడు రేవంత్ రెడ్డి గారు, భారీ ఎత్తున కసరత్తు చేశాడు. ఆయన తెలంగాణలో బీసీ మేధావులు కోకొల్లలో బోల్డ్ అంతమంది అందరూ సపోర్ట్ చేశారు. ఇక్కడ ఏమీ లేదు. బీసీలు అంటే ఎవరైనా పెద్దబాబు చిన్నబాబు వాళ్ళేనా, ఇంకా కథవాళ్ళంతా ఏమవుతారు? అది పరిస్థితి. ఇంకొకటి ఎల్ నినో ప్రభావం వీళ్ళే కదా. ఏరువాక పండగ చేసుకోండి, పంటలు వేయండి, నారుమళ్ళు వేయండి అని చెప్పింది. వరల్డ్ వాతావరణ శాఖ మార్చి ఏప్రిల్లోనే పెద్ద ఎత్తున ఎల్ నినో ముంచుకొస్తుంది జాగ్రత్త అని చెప్పిన తర్వాత వీళ్ళు ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చి ఏరువాక పండగ చేసుకోండి, నారుమళ్ళు వేసుకోండి అంటే వాళ్ళు ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నారుమళ్ళు వేసుకుంటే ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేమంటున్నారు. 2 చోట్ల నీళ్ళు వదిలింది ఎవరండి? గోదావరి డెల్టాకి నీళ్ళు వదిలింది నిమ్మల రామానాయుడే, కృష్ణా డెల్టాకి నీళ్ళు వదిలింది నిమ్మల రామానాయుడే. ఇవన్నీ కూడా 28 లక్షల ఎకరాలకి దీనికి బాధ్యత ఎవరో? ఏదైనా నువ్వే ఫసల్ బీమా యోజన కానీ ఇంకో రకంగా కానీ దీనికి సంబంధించి పంట నష్టానికి ఇన్సూరెన్సు, క్రాప్ ఇన్సూరెన్సు రైతుల తరఫున ప్రభుత్వమే కట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రీషెడ్యూల్ చేయమని చెప్పి అడుగుతూ ఉంది. పావలా వడ్డీకి రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఖరీఫ్ అయిపోయింది, తెలిసిపోతూ ఉంది మనకి. ఇప్పటికీ యావరేజ్ సంవత్సరానికి 975 మిల్లీమీటర్ల వర్షపాతం కన్నా పోయినసారి 10-15% ఎక్స్ట్రా కురిసింది. ఇప్పుడు యావరేజ్ కన్నా 50% డౌన్లో ఉంది. మన రిజర్వాయర్లు అడుగంటిపోయింది. అయిపోయింది, నష్టపరిహారం ఇవ్వండి రైతుకి. రబీ కన్నా తయారు చేయండి, అసెంబ్లీలో వీటి మీద చర్చ చేయండి. ఏమీ లేకుండా రైతును ఆదుకుంటాం అంటే ఎట్టా ఆదుకుంటాం? వాళ్ళకి ఇవ్వాలి కదా, నష్టపరిహారం ఇవ్వాలి కదా. ఇప్పటికీ ఎకరానికి 10,000 పెట్టారు కదా, కొంతమంది 15,000-20,000 కూడా పెట్టారు. నార్మల్ వేశారు, దున్నారు, ఇవన్నీ చేశారు కదా. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొకళ్ళు కూటమిలో వీళ్ళ బిగ్ బాస్ బీజేపీ నితిన్ రూబిన్ విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ పెట్టి జాతీయ కార్యవర్గ సమావేశం పెట్టి వందే మాత్రం 150 సంవత్సరాలు. అసలు వందే మాత్రం పెట్టినప్పుడు స్వాతంత్రోద్యమంలో వీళ్ళు లేరు, స్వాతంత్రం 4 లేరు వీళ్ళల్లో. ఒక్కడు కూడా లేడు వీళ్ళ పార్టీలో, బీజేపీ పార్టీలో. వీళ్ళేంటో స్వాతంత్రం వందే మాత్రం గురించి మాట్లాడతారు. సోనియా గాంధీ వందే మాత్రం గీతాన్ని అవమానించింది, జైల్లో పెడతామని చెప్తా ఉన్నారు. నువ్వు ఎన్ని చట్టాలు చేసినా ఏం చేసినా ఏదైతే స్వాతంత్రోద్యమ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే 2 చరణాలు వందే గాత్రం పాడారో దాన్నే కాంగ్రెస్ పార్టీ ప్రామాణికంగా తీసుకుంటుంది. మమ్మల్ని అందరూ జైల్లో పెట్టుకో, నువ్వేదో కులాలు మతాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందేయడం కోసం వందే మాత్రాన్ని ఫ్రేమ్ చేసి ట్యూన్ చేసి నువ్వు నచ్చినట్టు చేయమంటే మేము కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధంగా లేదు. సోనియా గాంధీని అవమానిస్తే, సోనియా గాంధీని హెచ్చరిస్తే ఖబర్దార్, జాగ్రత్త. అది కాదు, ఏదో ఆంధ్రప్రదేశ్ కంట భారతదేశం అన్ని రాష్ట్రాల కన్నా 25% ఎక్స్ట్రా ఇచ్చేశారంట. 15 లక్షల కోట్లు ఇచ్చేసామని చెప్పి నితిన్ రూబిన్ ఈరోజు పత్రికల్లో చెప్తా ఉన్నాడు, నిన్న అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నోళ్ళు ప్రత్యేక హోదా చట్టాన్ని ఆమోదించాలి కదా. ప్రత్యేక హోదాలో ఏముందండి? 5 లక్షల కోట్లేగా. నువ్వు 15 లక్షల కోట్లు ఇచ్చానంటున్నావు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉన్నాడు అయితే ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కి అమలు చేయి. దానికన్నా 3 రెట్లు ఇచ్చినట్టు చెబుతా ఉన్నావు. ఇదంతా కూడా మోసం చేయటం కోసమే. బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ల ఏళ్ళ బీసీ జనాభాకి కులగణన చేసేదానికోసం విశాఖపట్నంలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గం మీ స్టాండ్ ఏంటో చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బీసీల ఎడల మీ దృక్పథం ఏంటో తెలియజేయండి. పార్లమెంట్ సాక్షిగా మేము కులగణన చేస్తాం. అప్పుడెప్పుడో 1934లో జరిగింది. 1934 జరిగిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత జరగలేదు అని చెబుతూనే కులగణన జనగణన ప్రారంభమైతే కులగణన కాలం తీసేశారో వీళ్ళు పెద్ద మోసగాళ్ళు.
వీళ్ళు పెద్ద మోసగాళ్ళు. మా తరఫున మీడియా ప్రశ్నించాలా, నిలబెట్టాలా, ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడటం కోసం ఇది చేయాలా. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక రేషన్ కార్డు కానీ ఒక పింఛన్ కానీ ఇచ్చిన దాఖలా ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏంటో అభివృద్ధి పద్ధతిలో దూసుకెళ్ళిపోతుంది అంటున్నాడు, స్పేస్ టెక్నాలజీ అంటా ఉన్నాడు. ఈ లేచిన బిల్డింగులు, బ్రిడ్జులు అన్నీ ఎక్కడెక్కడ టప 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 కూలిపోతూ ఉన్నాయి. అంత నాసిరకం, ఈ దేశాన్ని సర్వనాశనం బస్సు పట్టించారు. జంజీ విద్యార్థులకి ఇచ్చిన హామీ పేరకు కేసులు ఉపసంహరించుకోవాలా. చనిపోయిన విద్యార్థులు 21 మంది 22 మంది విద్యార్థులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇద్దరు మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒప్పందం చేసుకొని సంతకాలు చేసి ఇంకా అమలు చేయాల. సిగ్గుపడాల్సిన విషయం. జూలై 25వ తారీఖు నాడు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు, సిజేపీ నాయకులు సౌరభ్ దాసు వాళ్ళతోటి. ఆ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు కేసులు కడతా ఉన్నారు? ఎందుకు కేసులు విత్డ్రా చేయలేదు? తక్షణమే బీజేపీ అలాగే చంద్రబాబు కూటమి వాస్తవాలు తెలుసుకొని జంజీ యొక్క స్థితిగతులు మెరుగుపడే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దానికోసం ఇప్పుడు దాన్ని కాదని మేము కూడా సంబరాల్లో పాల్గొంటాం. రాజ్యసభలో ఇవ్వండి మాకు, ఆ బీసీ మహిళకి రాజ్యసభలో ఇవ్వండి. అగ్రవర్ణాలకేమో పెద్ద పెద్ద పేటలో, చిన్నోళ్ళకేమో చిన్న చిన్న పేటల. ఇది కాదు సామాజిక న్యాయం అంటే. నిన్న లింగమనేని రమేష్కి వాళ్ళకి 3 సీట్లు ఇచ్చారు కదా, అందులో మా ఒంటరి మహిళకి ఇస్తే మేమందరం వచ్చి మీకు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాం. బీసీ మంత్రి ఒక ఫైల్ తోటి ఎవరన్నా మార్చగలడా? వాళ్ళ దగ్గర అధికారం ఉందా? అధికారం చిన్నబాబు గారి దగ్గర ఉంది, పెద్దబాబు గారి దగ్గర ఉంది తప్ప బీసీల దగ్గర అధికారం ఎక్కడ ఉందండి? వాళ్ళు ఏంటంటే వంటలో టెంట్లు వేసి కార్పెట్ వేసేవరకే తప్ప వాళ్ళ దగ్గర నిజంగా ఎక్కడ ఉంది? నిజంగా ఉంటే ఎండిపోయిన రైతుల పొలాలు చూసేవాళ్ళు, వాళ్ళకి నష్టపరిహారం అందించమని సిఫారసు చేసేవాళ్ళు, బీసీల గురించి మాట్లాడేవాళ్ళు. బీసీలకి ఈ రిజర్వేషన్ నిలబడదాం, ఇది కాదు చట్టం చేయాలని. అసలు వాయిస్ సప్రెస్ అయిపోతుంది కదా. ఏం ఉపయోగమే ఉందండి? పల్లా శ్రీనివాసరావు ఏంటి రబ్బర్ స్టాంప్ షోకాస్ నోటీసు ఆయనతో కలిశాడు, కొల్లు పార్థసారథి జోగి రమేష్తో కలిశాడు. అనగానే పార్టీ ఆఫీస్కి పిలుస్తారు, గోడకు బాసపట్టి వేపిస్తారు, 2-3 గుంజీలు తీపిస్తారు. ఏంటండి వాళ్ళ బీసీల గురించి మాట్లాడేది? ఇది కాదు. మేము అడిగిన దానికి, మేము లేనాల్సిన అంశాలకి ఈరోజు 34% మీద మా పార్టీ స్టాండ్ చెప్పాం. దాని మీద సమాధానం రాబట్టమని కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి డిమాండ్ చేస్తూ ఉంది.